రైట్, నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి ఐఎన్డిసి స్టాండ్స్ ఫర్ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్, ఈ టర్మ్ అనేది మనం విని ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది టర్మ్ అనేది? మనకు ప్యారిస్ ప్యాక్ట్ 2015. సో ప్యారిస్ ప్యాక్ట్ ఏదైతే మనకి 2015లో సైన్ చేసామో, దేని నుంచి మనకి? ప్యారిస్ ప్యాక్ట్. సో ప్యారిస్ ప్యాక్ట్ అనేది 2015లో దేనికోసం సైన్ చేసాం మనము? దట్ ఈస్ అబౌట్ రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ప్యారిస్ ప్యాక్ట్ దేనికి సంబంధించింది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్ కి సంబంధించింది. ప్యారిస్ ప్యాక్ట్ అనేది 2020 నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సైన్ మాత్రం ఎప్పుడు చేసాం? 15లో సైన్ చేయడం జరిగింది. 2020 నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ద ప్యారిస్ ప్యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది? రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత తగ్గిస్తాము అంటే, నువ్వు ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలనుకుంటాం దాన్ని ఏమంటాం మనం? కోటా. సో ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి అంటే, సపోజ్ మనకి ఎన్ని గిగాటన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించాలనుకుంటున్నావు నువ్వు అంటే ఇన్ ద సెన్స్ ఎవరు ఇక్కడ? ప్రతి కంట్రీ. సో ఏదైతే కంట్రీ ఉందో, సో ప్రతి కంట్రీ అనేది ఎన్ని గిగాటన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించాలనుకుంటుంది అనేది మనము ప్యారిస్ ప్యాక్ట్ లో రాసుకోవడం జరిగింది. అంటే ప్యారిస్ ప్యాక్ట్ లో చెప్పడం జరిగింది ప్రతి కంట్రీకి ఒక కోటా అనమాట. నువ్వు ఇంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలి, నువ్వు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలి, నువ్వు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలని చెప్పేసి ప్రతి కంట్రీ అనేది వాళ్ళంతటా వాళ్ళు చెప్పాలన్నమాట. మేము ఇంత కమిట్ అయి ఉన్నాము. సో మేము సపోజ్ మేము 100 గిగాటన్స్ ఆఫ్ ద సో మాకు కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గిస్తాము ఇంత టైం పీరియడ్ లో, 3 years లోనా, 5 years లోనా, 6 years లోనా, ఏదో ఒకటి చెప్పాలి. నువ్వు చెప్పాలన్నమాట. నేను ఇంత కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించడానికి నేను కంకరం కట్టుకున్నాను, నేను ఇంతకి కమిట్ అయి ఉన్నాను అని చెప్పేసి నువ్వు చెప్పాలి. అలా ప్రతి కంట్రీ ఏం చేయాలి? వాళ్ళ యొక్క సో కాంట్రిబ్యూషన్స్ ఎంత అని చెప్పాలన్నమాట. దేనికి కాంట్రిబ్యూషన్స్? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించడానికి కోసము వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతి కంట్రీ అనేది ఏం చేయాలా? ఒక డాక్యుమెంట్ ని డిస్క్లోజ్ చేయాలా, వాళ్ళు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించడానికి ఏం చేస్తున్నారు. అలా ప్రతి కంట్రీ డిస్క్లోజ్ చేసే డాక్యుమెంట్ పేరు, లేదంటే ప్రతి కంట్రీ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ నే మనం ఐఎన్డిసి అని పిలుస్తాం. ఏమంటాం? ఐఎన్డిసి అంటే చూడండి, ఇంటెండెడ్ అంటే ప్రతి కంట్రీ యొక్క ఏంటిది? ఇంటెన్షన్. ప్రతి కంట్రీ యొక్క ఇంటెన్షన్ దేనికోసం? ఇంటెన్షన్ కోసం దేనికి? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. ప్రతి కంట్రీ యొక్క ఇంటెన్షన్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్. నేషనల్లీ అంటే ఎవ్రీ కంట్రీ. ప్రతి కంట్రీ యొక్క ఇంటెన్షన్ దేనికోసం? గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గించడానికి కోసము ఉన్నటువంటి ఇంటెన్షన్. సో ఎంత డిటర్మైన్ అయ్యావు? నీ యొక్క కమిట్మెంట్ ఏంటిది? వాట్ ఈస్ యువర్ డిటర్మినేషన్? 100 tons, 200 tons, 300 tons ఎంత తగ్గించాలనుకుంటున్నావు? అండ్ నువ్వు గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్ కి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నావు? అర్థమైంది? దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. సో దట్ ఈస్ ద ఎవ్రీ కంట్రీస్ కమిట్మెంట్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. దాన్ని మనం ఏమంటాం? ఐఎన్డిసి అని పిలుస్తాం. మన భాషలో చెప్పాలంటే, అరే సుబ్బిగా ఎంత తగ్గిస్తావురా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని మన భాషలో చెప్పడం సింపుల్ గా, ఎంత తగ్గిస్తామని చెప్పి. అదే అఫీషియల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఏంటిది? ఐఎన్డిసి అంటే ప్రతి కంట్రీ సో ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించడానికి కమిట్ అయ్యింది, దాన్నే మనం ఏమంటాం? ఐఎన్డిసి అంటాం. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఓకే, అయితే మనం కూడా ప్యారిస్ ప్యాక్ట్ లో సైన్ చేసాం కదా, మనం కూడా భాగమే కదా. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో మనకి జనరల్ గా ప్యారిస్ సమ్మిట్ అనేది డిసెంబర్ లో జరిగింది. ఇక్కడ ప్యారిస్ లో జరిగినటువంటి ఈ క్లైమేట్ చేంజ్ సమ్మిట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే ఉందో COP21. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అనేది మనకి డిసెంబర్ 2015 లో జరిగింది. ఓకే, డిసెంబర్. కానీ దానికన్నా ముందే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అడుగు ముందుకేసి October 2 గాంధీ జయంతి కదా, October 2 సో 2015 రోజే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మన యొక్క ఐఎన్డిసిని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ముందే ప్యారిస్ ప్యాక్ట్ కన్నా 2 months ముందే మన ఐఎన్డిసిని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సార్ వీళ్ళకి ఎట్లా తెలుసు అంటే, అంతకుముందే డిస్కషన్ జరిగింది. ఐఎన్డిసి ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతుంది, బట్ ఫైనల్ గా 2015 లో అన్ని కంట్రీస్ సైన్ చేశాయి. దాంట్లో భాగంగా ఇండియా కూడా ఏంటిదంటే, మనం కూడా ప్యారిస్ కి వెళ్తున్నాం కదా, మరి ప్యారిస్ కి స్టైల్ కి వెళ్తే బాగుండదు అని చెప్పి మన వాళ్ళు ఏం చేశారు? ముందే రింగ డాన్స్ చేశారనమాట. ఏమని? మేము కూడా మా ఐఎన్డిసి ఇవి అని చెప్పేశారు అనమాట ముందే. ఓకేనా? సో అందువల్ల మన ఐఎన్డిసి October 2015 లోనే అనౌన్స్మెంట్ ఇచ్చాం. మనం ప్రపంచానికి తెలియాలి కదా, మేము కూడా వీఆర్ ఇండియా ఈజ్ ఏ వసుధైక కుటుంబం అంటున్నాం కదా, సో ఓల్ వరల్డ్ ఈజ్ ఏ వన్ ఫ్యామిలీ అని చెప్తున్నాం కదా. మేము కూడా ఏంటిది మా బాధ్యతని రేపటి కోసం మేము కూడా ఏమయ్యాం? కమిట్ అయి ఉన్నాం అని చెప్పి చెప్పింది అనమాట. ఈ రేపటి కోసం అనే కాన్సెప్ట్ లో మరి మన ఐఎన్డిసి ఎంత? రేపటి కోసం అంటే రేపటిని కాపాడడానికి కోసం, దేని నుంచి? క్లైమేట్ చేంజ్ నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి కోసం మనం ఎంత కమిట్ అయ్యాం, మన యొక్క చిత్తశుద్ధి ఏంది అనేది మన ఐఎన్డిసి. మన ఇండియా ఐఎన్డిసిస్ కనుక చూస్తే ఏం చెప్పారనేది కనుక చూద్దాం. ఇప్పుడు 2015 అక్టోబర్లో, సో October 2 ఆఫ్ ద 2015 లో మనం ఇండియా అనేది కూడా ఇండియా యొక్క వెయిట్ అనౌన్స్మెంట్ చేసింది, ఐఎన్డిసిని అనౌన్స్మెంట్ చేసింది. ఏంటిదంటే, వాట్ ఈస్ అవర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే,
ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద వాట్ ఇండియాస్ జీడిపి. ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద వాట్ ఇండియాస్ జీడిపి అంటే భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ నుంచి రిలీజ్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి దాదాపు మన జీడిపితో కంపేర్ చేసినప్పుడు 33 to 35% బై ద 2030. అంటే మన ఏమంటాం, భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. సపోజ్ సిమెంట్ ప్రొడక్షన్ చేసావు, స్టీల్ ప్రొడక్షన్ చేసావు, ఇంకా కార్ ప్రొడక్షన్ చేసావు, ఏదో ఒకటి ప్రొడక్షన్ చేసావు. దానివల్ల ఏమైతే వస్తువులు ప్రొడక్షన్ జరిగి జీడిపి పెరుగుతుంటుంది. ఎంతైతే జీడిపి పెరుగుతుందో అంతే మొత్తంలో పొల్యూషన్ కూడా యాడ్ అవుతుంటుంది. ఫార్మా ఇండస్ట్రీ ఉంది, వ్యాక్సిన్స్ తయారు చేసావు, జనాలు కాపాడావు. కానీ ఫార్మా ఇండస్ట్రీస్ యొక్క ఎఫ్లుయెంట్స్ అని ఎక్కడికి వెళ్తున్నాయి? ఎయిర్లోకి వెళ్తున్నాయి, కొన్ని ఎక్కడికి వెళ్తున్నాయి? వాటర్లో, బాడీస్లోకి వదిలేస్తున్నాం. దీనివల్ల పొల్యూషన్ జరుగుతుందా లేదా? సో కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనం తగ్గించాలి. దాన్ని ఏం చేయాలి? మనం తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. సో కాబట్టి ఎమిషన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, మన జీడిపి ద్వారా వచ్చే ఎమిషన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, ఆ ఎమిషన్ ఇంటెన్సిటీని మనం ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ చేయాలి. దాన్ని ఏం చేయాలా? సో కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. ఏంటిది? ఎమిషన్ ఇంటెన్సిటీ. సో అందువల్ల ఎమిషన్ ఇంటెన్సిటీని మేము 32 to 35% వరకు తగ్గిస్తాం బై విచ్ ఇయర్ 2030 అని టార్గెట్ పెట్టుకున్నాం. కానీ మనము దాన్ని దాదాపు 11 సంవత్సరాల ముందే అచీవ్ చేస్తాం. ఎప్పుడు? 2019కి అచీవ్ చేయడం జరిగింది. ఎమిషన్ ఇంటెన్సిటీస్ ని 30 నుంచి 35% తగ్గించడం జరిగింది. ఓకేనా? 30 నుంచి 30% తగ్గించడం అనేది జరిగింది. దేన్ని? ఎమిషన్ యొక్క ఇంటెన్సిటీని. సో ఇప్పుడు మళ్ళీ ఇది అచీవ్ చేశాం కాబట్టి, సరే ఇది ఫస్ట్ మాట్లాడదాం, నెక్స్ట్ నాన్ ఫాజిల్ ఫ్యూల్ బేస్డ్ ఎనర్జీ. అంటే సో ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి కాకుండా మనకి సోలార్ ఎనర్జీ నుంచి, విండ్ ఎనర్జీ నుంచి, బయోమాస్ ఎనర్జీ నుంచి, ఇలా ఏవైతే నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ ఉన్నాయో ఆ నాన్ ఫాజిల్ జియోథర్మల్ కానీ, టైడల్ ఎనర్జీ కానీ, ఇట్లాంటివి నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి 40% ఆఫ్ ద ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తాం ఏ నాటికి? 2030 నాటికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం 46% ప్రొడక్షన్ చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి 2021కే ఈ టార్గెట్ ని కూడా అచీవ్ చేసాం. ఈ టార్గెట్ ని ఇది 11 years బిఫోరే అచీవ్ చేసాం. ఈ టార్గెట్ ని 9 years బిఫోరే అచీవ్ చేసాం మనం. ఈ టార్గెట్ మనం పెట్టుకున్నాం, ఇంత తగ్గిస్తామని చెప్పి ఇంత తగ్గించేసే. సో మన 9 years బిఫోరే టార్గెట్ గా పెట్టుకున్నాం. నెక్స్ట్ అట్లాగే 2015 ఏం చెప్పింది? 2.5 to 3 billion tons కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకునేంత ఫారెస్ట్ కవర్ ని పెంచుతామని చెప్పారు. ఏంటిది? ఫారెస్ట్ కవర్. సో 2.5 to 3 billion tons, 2.5 to 3 billion tons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకునే ఫారెస్ట్ కవర్ ని పెంచుతామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు చెప్పింది 2015లో. ఇప్పటివరకు ఇవన్నీ కూడా 15 years ఆఫ్ ద స్పాన్ లో అచీవ్ చేయాలి. కానీ మనం షార్ట్ స్పాన్ లోనే అచీవ్ చేసాం. అంటే ఇది 2030కి సాధించాల్సింది 2019లోనే అచీవ్ చేసాం. బిగ్గెస్ట్ ప్రోగ్రెస్. ఇది కూడా 2030కి సాధించాల్సింది 2021కే సాధించాం. బిగ్గెస్ట్ ప్రోగ్రెస్. ఇది 2.5 to 3 billion tons ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ ని పెంచాలి. ఇప్పటికి 2030 నాటికి. ఎప్పటికే? 2030 నాటికి. కానీ మనం ఇప్పుడు 2019 నాటికే దాదాపు 2 billion tons, 1.97 billion tons అనేది మన కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని భారతదేశంలో ఏం చేసాం? మనం పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ ఎంత? 1.7 billion tons, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 2 billion tons. సో 2 billion tons ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ను పెంచేటువంటి ఫారెస్ట్ చర్యలు కానీ, అదర్ చర్యలు కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ తీసుకోవడం జరిగింది. అంటే ఏంటిది? గవర్నమెంట్ అనేది సో మనం 2030కి పెట్టుకున్న టార్గెట్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని కూడా అచీవ్ చేసినట్టే కనిపిస్తుంది. అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే మన టార్గెట్లను మార్చుకుంది. ఎందుకంటే మనం పెట్టుకున్న టార్గెట్ అచీవ్ చేశాం కదా, ఇప్పుడు ఇంకేం చేయాలి? ఇంకో టార్గెట్ ఏం చేయాలి? పెంచుకోవాలి, ఇంకా మాడిఫై చేసుకోవాలి. అందుకని చెప్పేసి గవర్నమెంట్ అనేది 2021లో టార్గెట్ ని మార్చింది అనమాట. మన కాన్ఫరెన్స్ ఆఫ్ 26 మనకి 2021లో సో మన గ్లాస్కోలో జరిగింది, రైట్? సో గ్లాస్కో కాన్ఫరెన్స్ ఆఫ్ 26 గ్లాస్కో యూకేలో జరిగింది మనకి. సో గ్లాస్కో యూకేలో జరిగినప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ 26లో దాంట్లో మనకి మార్చడం జరిగింది. ఏమని? ఆల్రెడీ 30 to 35% అచీవ్ చేశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకేం చేయాలి? మనకి ఇంకా మనం తగ్గించాలి. ఎమిషన్ ఇంటెన్సిటీని 45% తగ్గించుతామని చెప్పింది. అంతకుముందు 33 to 35% మేము ఎమిషన్ ఇంటెన్సిటీ తగ్గిస్తామని. ఇప్పుడు ఏంటిది? 45% ఎమిషన్ ఇంటెన్సిటీ తగ్గిస్తాము అని చెప్తుంది. అంటే ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ యొక్క రిలీజ్ అనేది ఇక ఒకప్పుడు 30% తగ్గించాం, ఇప్పుడు ఎంత? 45% తగ్గిస్తాం ఏ నాటికి? సో మనకి 2030 నాటికి. దేని ద్వారా? వస్తువుల ప్రొడక్షన్ ద్వారా రిలీజ్ అయ్యేటువంటి ఎమిషన్ ఇంటెన్సిటీస్ ని తగ్గిస్తామని చెప్తుంది. ఎంతకి? 45%కి తగ్గిస్తామని చెప్తుంది. పెంచారన్నమాట. ఓకే, అంటే మనం ఆల్రెడీ అచీవ్ చేశాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని 30 నాటికి మనం సాధిస్తామని దీన్ని పెంచడం జరిగింది. ఇది మళ్ళీ మనము మన ఐఎన్డిసిసి మాడిఫై చేసుకున్నాం అనమాట. ఇది మనం ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసిన ఐఎన్డిసిసి ఇండియా. కానీ ఐఎన్డిసిసి ఏం చేస్తాం? మనం అచీవ్ చేసాం. ఇది 11 సంవత్సరాల ముందే, 9 సంవత్సరాల ముందే మనం అచీవ్ చేసాం. అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు వీటిని మార్చుకుంది. గవర్నమెంట్ ఏం చేసింది? ఐఎన్డిసిసి మార్చింది.
సో ఇప్పుడు INDCs ని మార్చేసి గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఇది 45% పెంచింది. ఇది ఆల్రెడీ 40% కాదు, ఇప్పుడు ఆల్రెడీ 46% ప్రొడక్షన్ జరుగుతుంది భారతదేశంలో రైట్ నో 46% ఆఫ్ ద ఎనర్జీ అనేది 2024 నాటికి ఇప్పుడు 46% అనేది మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వీటి ద్వారా ప్రొడక్షన్ జరుగుతుంది. మనం అనుకుందే 40%, 2021కి 40% రీచ్ అయ్యాం, ఇప్పుడైతే 46%కి రీచ్ అయ్యాం ఇప్పుడు 2024 నాటికి. సో నెక్స్ట్ మనం ఇంకా 50% టార్గెట్ పెట్టుకున్నాం, అంబిషియస్ టార్గెట్. ఎప్పటికి? 2030 నాటికి భారతదేశంలో మనకి 50% ఎనర్జీ అనేది, మన భారతదేశానికి కావాల్సినటువంటి 50% ఆఫ్ ద ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి రావాలా? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ ఇట్లాంటి వాటి నుంచి రావాలని మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ 1.2 బిలియన్స్ అనేది రీచ్ అయ్యాం కాబట్టి మిగిలింది అచీవ్ చేయడానికి ఇంకా ఇప్పుడు మనము శాయశక్తిలో కృషి చేస్తున్నాం. మిగిలింది ఎంత? ఇంకొక 2 బిలియన్ టన్స్, అంటే ఇంకొక 1 బిలియన్ టన్స్, ఇంకొక 1 బిలియన్ టన్స్ ఆఫ్ ద ఇంటి మనం కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించడానికి ట్రై చేయాలి. ఏ నాటికి? 2030 నాటికి. ఎందుకంటే ఆల్రెడీ 2 బిలియన్ టన్స్ అచీవ్ చేసాం, మనం అనుకుంది ఎంత? 2.5 to 3 బిలియన్ టన్స్ కాబట్టి ఇంకొక 1 బిలియన్ టన్స్, ఇంకొక 1 బిలియన్ టన్స్ అని తగ్గించాలి. ఇది పెంచుకున్నాము. ఇది ఎమిషన్ ఇంటెన్సిటీని ఇంకా ఎక్కువ మొత్తంలో తగ్గించాలి. 45% తగ్గిస్తామని చెప్తున్నాం, ఇక్కడ 50% పెంచుతామని చెప్తున్నాం. దీన్ని మనం ఈ నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ యొక్క షేర్ ని, అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క షేర్ ని 40 నుంచి 50కి పెంచడం జరిగింది. అండ్ ఎమిషన్ ఇంటెన్సిటీస్ ని 45%కి పెంచుకోవడం జరిగింది. ఇది ఇండియా యొక్క ఏంటిది? ఫస్ట్ INDC. ఈ ఫస్ట్ INDCs లలో ఆల్మోస్ట్ 95% ఏం చేసాం? అచీవ్ చేసేస్తాం మనం. అందువల్ల మళ్ళీ సెకండ్ INDCs ని మార్చామన్నమాట. ఇది ఎప్పుడు? 2015లో మనకి ఇచ్చినటువంటి INDCs, ఇవి 2030 నాటికి రీచ్ అవ్వాలి, కానీ ముందే మనం సాధించేసాం. అందువల్ల మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 గ్లాస్కోలో జరిగినప్పుడు 2021లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన యొక్క INDCs ని, ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? మాడిఫై చేసింది. ఇప్పుడు ఈ మాడిఫై చేసిన INDCనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పేరుతో రిలీజ్ చేసింది. ఏమని? పంచామృత్ అని. ఏ పేరుతోటి? పంచామృత్ అనే పేరుతోటే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఏవైతే మాడిఫైడ్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మాడిఫైడ్ వాటిని మనకి పంచామృత్ అనే పేరుతోటే మనకి రిలీజ్ చేసాం మనం. ఇది ఎక్కడ? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 గ్లాస్కోలో జరిగింది 2021 ఇయర్ లో. మనం అనుకున్నది ఇదే కదా. సో దట్ ఈస్ రీచ్ ద వాట్. సో నా ఇక్కడ చూడండి, ఫుల్ఫిల్ ద వాట్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ బై ద వయా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. RE అంటే ఏంటిది? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేయాలి. ఏ నాటికి? 2030 నాటికి. రైట్, ఇదే కదా. సో మనం అనుకున్న 50% అనేది. సో రెడ్యూస్ ద వాట్ 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ బై ద 2030 నాటికి. అంతే కదా, 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ కదా. ఆల్రెడీ ఇక్కడ సాధించేసాం మనం. 2.5 to 3 బిలియన్ టన్స్ టార్గెట్ పెట్టుకున్నాం, అందులో 2 బిలియన్స్ రీచ్ అయ్యాం. మిగిలిన బ్యాలెన్స్ ఎంత? 1 బిలియన్. ఇది 40% కాబట్టి ఎంతకు పెంచుకున్నాం? 50%కి పెంచుకున్నాం మనం. ఎంతకి? 50%కి పెంచుకోవడం అనేది జరిగింది. సో అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇంకొక అంబిషియస్ టార్గెట్ ఏంటిది? రీచ్ ద వాట్ నాన్ ఫాసిల్ ఫ్యూల్ ఎనర్జీ కెపాసిటీ టు ద వాట్ 500 గీగావాట్స్ కి. ఎంతకి? 500 గీగావాట్స్ కి ప్రొడక్షన్ పెంచాలని అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నాం. చాలా అంబిషియస్ టార్గెట్ ఇది. నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ ద్వారా ఎంత? 500 గీగావాట్స్ అని ప్రొడక్షన్ చేయాలి. బై విచ్ ఇయర్? 2030 నాటికి. సో ఈ రోజు భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్నదే మొత్తం ఎంత? 444 గీగావాట్స్ కదమ్మా. భారతదేశం యొక్క టోటల్ ఎనర్జీ కెపాసిటీ, ఈ రోజు భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి పవర్ కెపాసిటీ ఎంత? ఇది 444 గీగావాట్స్. ఓకే, మరి పవర్ కెపాసిటీ, ఇక్కడ మనం మాట్లాడుతుంది పవర్ కెపాసిటీ కాదు, ఎనర్జీ కెపాసిటీ. భారతదేశానికి అవసరమైన ఎనర్జీలో, అంటే అది కోల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేది కానీ, అండ్ నెక్స్ట్ ఆయిల్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేది కానీ, న్యాచురల్ గ్యాస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేది కానీ, ఇవన్నిట్లో ఏం చేయాలి? తగ్గించేసేయాలి. తగ్గించేసి దాదాపు మనకి 500 గీగావాట్స్ అనేది కనీసము మనకి వీటి ద్వారానే రావాలా. సోలార్ ఎనర్జీ ద్వారా కానీ, విండ్ ఎనర్జీ ద్వారా కానీ, హైడల్ పవర్ ద్వారా కానీ, బయోమాస్ ద్వారా కానీ, విండ్ ఎనర్జీ ద్వారా కానీ, వీటి ద్వారా 500 గీగావాట్స్ ప్రొడక్షన్ చేయాలి. 50% అనేది ఈ 500 గీగావాట్స్ ప్రొడక్షన్ చేయాలి. 50% అనేది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా రావాలి. అండ్ 1 బిలియన్ టన్స్ ఆఫ్ ద ఏంటి మనకి కార్బన్ ఎమిషన్ చేయాలి. అండ్ రెడ్యూస్ ద వాట్ కార్బన్ ఇంటెన్సిటీ బై ద వాట్ 45% by the 2020-30 and achieve the what net zero by the what 2070. Net zero అంటే ఏంటిది? మనము ప్రొడక్షన్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ మన దగ్గర అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ అంటే ఈక్వల్ అయితే అప్పుడు బ్యాలెన్స్ అయితే మనం ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నామో అంతే కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయడానికి అబ్జర్వ్ చేయడానికి కూడా కెపాసిటీ ఉండాలి. సో కాబట్టి అప్పుడు ఎంతైతే రిలీజ్ చేస్తున్నామో అంతే ఏం చేస్తాం మనం అబ్జర్వ్ చేస్తాం. సో రెండు ఏమైతే ఈక్వల్ అయితే అలా 2070కి నెట్ జీరోని అచీవ్ చేయాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. బట్ యాక్చువల్గా ఆలోచిస్తే ప్రపంచం అనేది 2050కే పెట్టుకుంది. సో నెట్ జీరో ఏదైతే ఉందో ఈ నెట్ జీరోని అచీవ్ చేయాలని ప్రపంచం అనేది 2050కి పెట్టుకుంది మనకి. కానీ ఇండియా అనేది మేము పేద దేశం, మా వల్ల సాధ్యం కాదని చెప్పేసి మనం నెట్ జీరోని 2070కి పెట్టుకోవడం జరిగింది. ఎంత? నెట్ జీరోని 2070కి పెట్టాం.
కానీ ఇండియా అనేది ఎప్పటికి మనకి 2070కి పెట్టుకుంది, ప్రపంచం అనేది 2050కి. సో దట్ ఈస్ సో ఎనర్జీ కెపాసిటీ బై ద 500 gigawatts, ఫ్యూల్ ఎనర్జీ 50%, అండ్ రిడ్యూస్ అబౌట్ 1 billion tons ఆఫ్ ద కార్బన్ ఎమిషన్స్, అండ్ రిడ్యూస్ అబౌట్ కార్బన్ ఇంటెన్సిటీ 45%, అండ్ ద నెట్ జీరో బై ద 2070. ఓకేనా? సో ఇవి ఏ విధంగా ఉన్నాయి మనకి. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 లో చెప్పారు. సో ఇది మనకి ఎకనామిక్ సర్వేలో ఇది ఇచ్చారనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద పారాగ్రాఫ్ రూపంలో ఇచ్చారు మనకి. సో అందువల్ల నేను మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇవే ఈ ఐఎన్డిసిలో ఇవన్నీ ఇదే పంచామృత అనమాట. ఇప్పుడు ఇది ఒరిజినల్ గా ఫస్ట్ ప్రపోజ్ చేసింది, అది అచీవ్ చేశాం కాబట్టి లెటర్ వీఆర్ మాడిఫైడ్ ఇన్ ద 2021. సో కాబట్టి ఇవి నెక్స్ట్ ఇప్పుడు మన పంచామృతిని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన వీటినే. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఈ పంచామృతి ఇస్ నథింగ్ బట్, సో ఇది ఇండియా యొక్క ఏంటిది మనకి ఐఎన్డిసి. ఈ పంచామృత ఇండియా యొక్క ఏంటిది ఐఎన్డిసి, దట్ ఈస్ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఇండియా యొక్క ఏంటిది ఐఎన్డిసి, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఇండియా యొక్క ఏంటిది మనకి ఐఎన్డిసి. నెక్స్ట్ భారతదేశంలో ఇప్పుడు ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతున్నాయి అనేది కనుక చూసుకుంటే మనకి ఎకనామిక్ సర్వేలో ఒక డాటా ఇచ్చారు. సో ఏమని, దట్ ఈస్ ద థర్డ్ నేషనల్ కమ్యూనికేషన్ మన గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఇప్పుడు మనకి డిసెంబర్ 2023లో మనకి రిలీజ్ చేసింది యుఎన్ఎఫ్సిసికి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో ఏమని చెప్పిందంటే, ఇండియాస్ నెట్ నేషనల్ ఎమిషన్స్ అంటే ఏంటి, దాని అర్థం మన దగ్గర రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజెస్ అండ్ ప్లస్ మన దగ్గర ఎంత అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంది. సపోజ్ 100 tons రిలీజ్ చేసాం అనుకుందాం, ఒక 80 tons అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంది మన దగ్గర, అంటే మిగిలిన 20 tons ఏమవుతుంది, అప్పుడు ఏమైతే నెట్ ఎమిషన్స్ అవుతాయా లేదా, అంటే మనం రిలీజ్ చేసిన అమౌంట్ మన దగ్గర అబ్జర్ప్షన్ కెపాసిటీ, చెట్లు ఉన్నాయి కదా, చెట్లు ఎంతో కొంత అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, మనం రిలీజ్ చేసిన ప్రతి కార్బన్ డైఆక్సైడ్ గాడు వాయువు కానీ, మనం రిలీజ్ చేసిన మీథేన్ కానీ, మనం రిలీజ్ చేసిన నైట్రస్ ఆక్సైడ్ కానీ, మనం రిలీజ్ చేసిన ఓజోన్ కానీ, ప్రతిదీ అట్మాస్ఫియర్ లోనే ఉంటుందా, ఉండదు కదా, కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాయి కదా హెవీ ప్లాంట్స్, అంటే సింక్ అంటాం కదా అబ్జర్వర్స్. సో వాళ్ళు మనం రిలీజ్ చేసింది అండ్ మిగతా ఏవైతే అబ్జర్వ్ చేసుకుంటే అబ్జర్వ్ చేసుకోను, అవన్నీ పోను, మిగిలిన దాన్ని ఏమంటాం మనం నెట్ అంటాం. వాట్ ఎవర్ వీఆర్ రిలీజింగ్ అండ్ ఎమిటింగ్ and whatever the percentage absorbed by the what sinks. సో అలా రెండిట్ల మధ్యన బ్యాలెన్స్ చేస్తే ఏమవుతుంది, మనకి మిగిలింది వస్తుందా లేదా, దాన్ని మిగిలింది అంటే నెట్, అంటే మన భారతదేశంలో మనం రిలీజ్ చేసింది ప్లస్ అబ్జర్వ్ చేసుకునే సింక్స్ పోను నెట్ ఇంత అనేది యాడ్ అవుతుంది మనకి. 26 lakh gigagrams ఆఫ్ ద వాట్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్స్ అనేటివి యాడ్ అవుతుంది మనకి. సో 26,46,556 gigagrams ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్స్ అనేటివి మనకి అట్మాస్ఫియర్ లో యాడ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్స్ అంటే ప్రతిదీ కార్బన్ డైఆక్సైడ్ ని స్టాండర్డ్ రిఫరెన్స్ గా తీసుకొని మనం కొలుస్తుంటారు అనమాట. సో అయితే ఇంత ఇది నెట్ అన్నమాట, అంటే మనం రిలీజ్ చేయగాను మనం అబ్జర్వ్ చేసుకోగాను మిగిలింది అనమాట, అంటే ఇంత మొత్తంలో ఖచ్చితంగా అట్మాస్ఫియర్ లో యాడ్ అవుతుంది అని దాని మీనింగ్. ఓకే, ఎందుకంటే అబ్జర్ప్షన్ కూడా తీసేయగా. ఓకే, అందువల్ల ఏమన్నాం ఇక్కడ నెట్ నేషనల్ ఎమిషన్స్ అన్నాం. ఓకే, ఇది ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు మనకి. ఇప్పుడు చూద్దాం ద ఎనర్జీ సెక్టార్, అంటే ఈ ఎక్కువ మొత్తంలో మన భారతదేశంలో ఎక్కువ మొత్తంలో దేని నుంచి యాడ్ అవుతున్నాయి మనకి, ఎనర్జీ సెక్టార్ నుంచి యాడ్ అవుతుంది మనకి. ఎనర్జీ సెక్టార్ అనేది సో దాదాపు 70% మనకి మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తున్నట్టు మన డాటా చెప్తుంది. 75.81% అనేది భారతదేశంలో ఎనర్జీ సెక్టార్ నుంచి మనకి ఏమవుతున్నాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి 13.5% రిలీజ్ అవుతున్నాయి, దేని నుంచి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ యూసేజ్ నుంచి మనకి 8.41% రిలీజ్ అవుతున్నాయి, అండ్ వేస్ట్ నుంచి మనకి 2.3% అనేది రిలీజ్ అవుతుంది మనకి. ఇది భారతదేశంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే ఇక 70% అనేది ఏది ఎనర్జీ సెక్టార్ రిలీజ్ అవుతుంది. సో అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అన్నప్పుడు ఇక్కడ చూడొచ్చు, సెకండ్ ప్లేస్ లో ఏముంది మనకి అగ్రికల్చర్ సెక్టార్, అండ్ థర్డ్ ప్లేస్ లో ఏముంది మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఉంది, ఫోర్త్ ప్లేస్ లో ఏముంది వేస్ట్ ఉంది, కానీ ఫస్ట్ ప్లేస్ లో ఏముంది ఎనర్జీ సెక్టార్. సో ఎనర్జీ సెక్టార్ లో అన్ని వస్తాయి మనకి, ఎనర్జీ ఏదైతే కన్సంప్షన్ చేస్తాయో సెక్టార్స్ అని. సో 70% అనేది మనకి ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్, అంటే మనుషుల ద్వారా వచ్చేటి మనకి ఎనర్జీ సెక్టార్ నుంచి వస్తున్నాయి 75%, అండ్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత మనకి 13%, అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ప్రొడక్ట్ నుంచి ఎంత 8.4%, అండ్ వేస్ట్ ఎంత 2.34%, వేస్ట్ 2.34% నుంచి ఇట్లా వస్తున్నాయని చెప్పేసి మనకి. సో యుఎన్ఎఫ్సిసి కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ లో ఇండియా చెప్పినట్టు మనకి ఎక్కడ చెప్పారు, ఎకనామిక్ సర్వేలో చెప్పడం అని జరిగింది. సరే, ప్రపంచ దేశాలతో కంపేర్ చేసినప్పుడు మనం చాలా తక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు అమెరికా జీడిపి ఉందనుకోండి, అమెరికా జీడిపితో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ జీడిపి ఎంత మనకి $18 trillion అలా ఉంటుంది అమెరికా జీడిపి. చైనా జీడిపి సో $10 trillion వరకే ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ అని చెప్పారు, ఎవరు కరెక్ట్ చెప్పారు. సరే, మన జీడిపి ఎంత $3.6 trillion మన జీడిపి. అయితే మన జీడిపితో కంపేర్ చేసినప్పుడు మన జీడిపి పెరుగుతుందంటే ఏంటిది, మనకి వస్తువుల ప్రొడక్షన్ పెరుగుతుందనే కదా. సో ఇప్పుడు
ఇక్కడ ఏ కంట్రీలో అయినా సరే జీడిపి పెరుగుతుందంటే బట్ బేసిక్ ఐడియా ఏంటిది, జీడిపి ఈజ్ నథింగ్ బట్ సో దట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుందనే కదా, రైట్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ఏమైంది, పెరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ పెరిగినప్పుడు డెఫినెట్ గా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఏమైతే మనకు రిలీజ్ అవుతుంటాయి లేదా, రిలీజ్ అవుతుంటాయి కదా. సో కాబట్టి జీడిపి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుందంటే వి కాల్ ఇట్ యాజ్ వాట్, జీడిపి గ్రోత్ రేట్ అంటాం, అవునా. సో దాన్ని ఏమంటాం మనం, జీడిపి గ్రోత్ రేట్ అంటాం. మరి జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతున్నప్పుడు సో వీటి యొక్క ఇవి కూడా పెరుగుతాయి. మరి ఏవి పెరుగుతాయి, ఎమిషన్స్ కూడా పెరుగుతాయి, అవునా కదా. డిఫరెంట్ గా ఎంతో కొంత ఎమిషన్స్ అయితే ఉంటాయి కదా. ఎమిషన్స్ లేకుండా 100% క్లీన్ గా వస్తువులు ప్రొడక్షన్ చేయడం సాధ్యం కాదు, ఇంపాసిబుల్. సో కాబట్టి జీడిపి గ్రోత్ రేట్ పెరిగినప్పుడు మనకి ఎక్కడైనా సరే ఏమైతే ఎమిషన్స్ పెరుగుతాయి. మరి ఎమిషన్స్ పెరిగినప్పుడు ఈ రెండు అనేటివి బ్యాలెన్స్ అవుతున్నాయా, లేదంటే ఎమిషన్స్ ఎక్కువగా ఉన్నాయా అండ్ జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందా, లేదంటే రెండు బ్యాలెన్స్ అవుతున్నాయా, లేదంటే ఎమిషన్స్ తక్కువగా ఉన్నాయా అనేది మనకి ఒక అనాలిసిస్ అనమాట. ఇప్పుడు అమెరికా లాంటి కానీ చైనా దేశాలు కానీ తీసుకున్నాం అనుకో, వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ కన్నా ఎమిషన్స్ గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళ జీడిపిని పెంచడానికి కోసం విపరీతమైన పొల్యూషన్స్ చేస్తున్నారని దాని మీనింగ్. ఎందుకంటే ఎమిషన్స్ అనేవి చాలా హై లెవెల్లో ఉంటున్నాయి వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు ఎక్కువ మొత్తంలో పొల్యూషన్స్ ని వాటిని వీటి ఏం చేస్తున్నారు, ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు హ్యూజ్ గా. సో ఇది మనం కంపేర్ చేద్దాం ఇప్పుడు. సో ఇండియాలో జీడిపి గ్రోత్ రేట్ వర్సెస్ ఎమిషన్స్ అనేటివి ఎలా ఉన్నాయి అంటే, వాట్ ఈస్ ద ఎకనామిక్ సర్వే సేయింగ్ దట్ వీఆర్ వెరీ లో కంపేర్డ్ విత్ వాట్ అదర్ కంట్రీస్ తో కంపేర్ చేసినప్పుడు మనం చాలా లోలో ఉన్నాం. మీరు చూడండి 2005 నుంచి 19 వరకు, 2005 నుంచి అండ్ 2019 వరకు సో ఇండియా యొక్క యావరేజ్ గ్రోత్ రేట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ద దీస్ 14 years. ఈ 14 years ఆఫ్ ద స్పాన్ లో ఇండియా యొక్క యావరేజ్ గ్రోత్ రేట్ తీసుకుంటే 7%, ఇది జీడిపి గ్రోత్ రేట్. సో ఈ స్పాన్ లో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత పెరిగింది, 7% పెరిగింది. సో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అనేది 2015 నుంచి 2005 నుంచి 2019 వరకు సో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత పెరిగింది, 7% అనేది పెరిగింది. ఓకే, కానీ అదే టైంలో మరి ఈ వస్తువుల ప్రొడక్షన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్స్ ఇవి కూడా ఎమిట్ అవుతాయి కదా. మరి అది ఎంత పర్సెంటేజ్ లో పెరిగిందని కనుక తీసుకుంటే చాలా తక్కువ పర్సెంటేజ్ లో పెరిగింది. చాలా వేరే దేశాలతో పోలిస్తే మన 4% పెరిగింది. జీడిపి గ్రోత్ రేట్ అనేది 7% తోటి పెరిగితే మన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఎంత, చాలా 4% తోటి మాత్రమే పెరిగింది. సో ప్రపంచంలో ఉన్నటువంటి G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ G20 కంట్రీస్ అన్నిట్లలో కూడా ఏమైనా కొంచెము ఎన్విరాన్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి క్లైమేట్ ని కాపాడాలని శ్రద్ధగా ఉన్న కంట్రీ ఇండియా ఒకటే అని చెప్తున్నాయి. ఎందుకంటే ఇంత తక్కువగా ఎవరు ప్రొడక్షన్ చేయలేదు. అన్ని దేశాలు ఏంటిదంటే సో వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ కన్నా ఎక్కువ మొత్తంలోనే వాళ్ళ ఎమిషన్స్ ఉన్నాయి. కానీ మన జీడిపి గ్రోత్ రేట్ అనేది లాస్ట్ 14 years లో తీసుకుంటే 7% ఆఫ్ ద యావరేజ్ జీడిపి గ్రోత్ రేట్ ఉంటే మన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ గ్రోత్ అనేది ఎంత ఉంది, జస్ట్ 4% ఉంది. ఎంత ఉంది, 4% మాత్రమే ఉంది మనకి. సో కాబట్టి అది మనకి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినట్టు. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరి ఏజెన్సీ, ఇది వరల్డ్ బ్యాంక్. ఎవరి కింద పనిచేది, వరల్డ్ బ్యాంకే కదా. వరల్డ్ బ్యాంక్ అంటే 5 ఆర్గనైజేషన్లు ఉంటాయి కదా మనకి. IBRD ఉంటుంది, సో IDA ఉంటుంది, ఇంటర్నేషనల్ డెవలప్మెంటల్ అసోసియేషన్, మిగా ఉంటుంది, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటూ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది ICC ఉంటుంది, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఇలా 5 ఆర్గనైజేషన్స్ కలిపి వరల్డ్ బ్యాంక్ అంటాం. ఆ వరల్డ్ బ్యాంక్ లో ఇదొకటి అనమాట, 5 లో ఇదొకటి. సో ఇలా మనం పెట్టుకున్న టార్గెట్లలో ప్యారిస్ ప్యాక్ట్ కానీ ఇవన్నిట్లలో కనుక ఈ G20 కంట్రీస్ తీసుకుంటే అంతో ఇంత బెటర్ కండిషన్ లో ఏముంది, ఇండియా మాత్రమే ఉంది. ఎందుకంటే చాలా తక్కువగా మనము ఏంటిది కార్బన్ డైఆక్సైడ్స్ రిలీజ్ చేస్తాం. 7% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి పోతే మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ పర్సెంటేజ్ 4% గ్రోత్ రేటే ఉంది మనకి. అర్థమవుతుందా? అంటే చాలా తక్కువగా చాలా మంచిగా మనం ప్రమోట్ చేస్తున్నాం. అండ్ గివెన్ ద నీడ్స్ మన ఇండియాకి దాదాపు మనము ప్యారిస్ ప్యాక్ట్ లో అనుకున్నటువంటి కానీ లేదంటే మన క్లైమేట్ చేంజ్ ఇప్పుడు అనుకున్నాం కదా 50% అనేది మనకి సో దేని నుంచి రావాలా, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి రావాలా. అండ్ 500 GW అనేది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ రావాలా. సో ఎమిషన్ ఇంటెన్సిటీ 45% ఏం చేయాలా, మనకి తగ్గించాలా. ఇంకా 1 billion tons ఆఫ్ ద ఏంటిది కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని పెంచాలా. అండ్ నెట్ జీరో అచీవ్ చేయాలి ఎప్పటికి 2070కి. ఇవన్నీ కూడా పంచామృతిలో చెప్పాం కదా. ఇవన్నీ సాధించాలంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. అంటే ఎంత, $2.5 trillion ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం మనకి. ఎందుకంటే మనం పెట్టుకున్న సో ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం అనుకున్న ఈ పంచామృతి ఏదైతే అనుకున్నామో ఈ పంచామృతిలో అనుకున్నటువంటి అన్ని మనం సాధించాలి అంటే కనీసం ఎంత అంటే మనకి $2.5 trillion రావాలి. ఎంత మనకి, సో $2.5 trillion అనేది రీచ్ అవ్వాలి. ఎంతకి, సో 2.5 trillions.
సో మనకి ఏదైతే ఉందో ఇక్కడ మన 2.5 ట్రిలియన్స్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది మనకి. అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం, ఎందుకంటే టెక్నాలజీ ప్రోగ్రెస్ లేదు ఏం చేయలేం కాబట్టి. సో దట్ ఈస్ సో అందువల్ల సో యాక్సెస్ టు ద ఫినాన్స్ కానీ అండ్ టెక్నాలజీ అవసరం మళ్ళీ, ఓకేనా. సో ఇవన్నీ అవసరం వల్ల, సో అందువల్ల ఇవన్నీ సాధించాలంటే ఖచ్చితంగా $2.5 trillion ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు అవసరం అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది మనకి ఎకనామిక్స్ లో ఇచ్చినటువంటి స్టోరీ అన్నమాట. టోటల్ గా ఈ స్టోరీ అనేది ఇవ్వడం అనేది జరిగింది మనకి, చాలా ఇంపార్టెంట్ స్టోరీ అనేది, ఓకేనా. సో ఈ జీడిపి గ్రోత్ వర్సెస్ ఎమిషన్స్ కానీ ఇప్పుడు పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే ఇలా ఉన్నాయి, అండ్ ఇవి ఇలా ఉన్నాయి. మనం ఏం సాధించాం ప్రగతి అంటే, సో ఇవన్నీ కూడా ఇలా ఇవ్వడం అనేది జరిగింది మనకి, ఓకే. ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. ఇంత ఇన్వెస్ట్మెంట్ లేకుండా 500 GW అనేది రీచ్ అవ్వడానికి కొంచెం కష్టమే అవుతుంది, అండ్ 50% రెన్యూబుల్ ఎనర్జీ షేర్ రావడానికి కష్టం అవుతుంది. 2070 నాటికి నెట్ జీరో రీచ్ అవ్వడానికి కూడా కష్టం అవుతుంది. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి అవసరం. ఓకే, థ్యాంక్ యూ.